రంగనాథ్ని హైడ్రా చీఫ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద నిన్న హైకోర్టు చాలా కోపమైంది. నిన్న కొత్త కాదు, ఇంతకుముందు కూడా 2-3 సార్లు కూడా ఇదే మాట చెప్పింది. మీరు సెలవు నాడు ఎట్లా కూలగొడతారు, నోటీస్ ఇచ్చి రేపే ఎట్లా కూలగొడతారు, పిల్ల జల్ల చదువుకోవద్దా, సామాన్లు గిన్నెలు చెంబులు ఏమైనా ఉంటే తీసుకోవద్దా, నోటీసులు ఇచ్చినాక కొంత సమయం ఇవ్వాలి కదా. సమయం ఇవ్వకుండా అటు గరీబోళ్ళ ఇల్లు కావచ్చు, రోడ్డు దానికి సంబంధించి షాపులు కావచ్చు, ఫుట్పాత్ మీద పెట్టిన అక్రమ నిర్మాణాలు కావచ్చు, ఏవైనా సరే మీరు కూలగొట్టడం కరెక్టే అయినా కూడా కొంత సమయం ఇవ్వాలి. నోటీసులు ఇచ్చినాక ఆ సర్దుకునే సమయం ఇవ్వకుండా ఎట్లా కూలగొడతారు, అది కూడా సెలవు దినాలలో ఎట్లా కూలగొడతారని చెప్పేసి హైకోర్టు నిన్న రంగనాథ్ మీద చాలా సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైడ్రాకు హైకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అంటూ ధర్మాసనం ఫైర్ అయింది. అక్రమ నిర్మాణం అంటూ శుక్రవారం నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయం ఇచ్చి ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత తొందర ఏముంది అని ప్రశ్నించింది. ఆదివారమే ఎందుకు కూలగొడతారు? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపురం మండలం కోయిడ గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామిరెడ్డి బాలరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేయాలని కోరిండు ఆయన. దీనికి సంబంధించిన జస్టిస్ లక్ష్మణ్ దీని మీద విచారణ చేపట్టి అక్రమ నిర్మాణం అయినా సరే మీరు శుక్రవారం నోటీసులు ఇస్తారు, శనివారం నాడు టైం ఇస్తారు, ఆదివారం నాడు కూలగొడతారు, అట్టెట్లా కూలగొడతారు? ఒక 2 రోజులు టైం ఎక్కువ ఇవ్వాలి. మీరు సోమవారం నాడు ఈరి, మంగళవారం నాడు ఈరి నోటీసులు, బుధవారం బేస్తారం శుక్రవారం శనివారం మీరు చదువుకునేది ఏమన్నా చదువుకుంటారు. లేదు, మా కట్టడం అక్రమ కట్టడం కాదు, ఇది తప్పుడు పద్ధతిలో కట్టలేదు, అంత మంచి పద్ధతులనే కట్టినాం, దీనికి సంబంధించిన రసీదులు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అవన్నీ సమకూర్చుకొని ఏ సందుకులో పెట్టుకురో, ఏ అల్మార్లో పెట్టుకురో, ఏ సజ్జ మీద దాపెట్టుకురో అవన్నీ తీయాలి కదా. ఏ బ్యాంకులో పెట్టిర్రో అవన్నీ తీసుకొచ్చి చూపించుకునే అంత టైం ఇవ్వండి. ఈలోపు వాళ్ళు చూపించుకుంటారు. అప్పుడు కూడా అది అక్రమ కట్టడం అని తేలిస్తే కూలగొట్టండి. అంతేగాని శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చి శనివారం నాడు టైం ఇచ్చి వాళ్ళు సందుకాలు చదువుకునే లోపల ఆదివారం పొద్దుగానే తెల్లారుజామున జేసీబీలు వేసుకొని కూలగొడితే ఎట్లా అని చెప్పేసి నిన్న హైకోర్టు ఈ సామిరెడ్డి బాలరెడ్డి అనే కాదు, చాలా హైదరాబాద్లోని హైడ్రా చేపట్టిన చాలా కూల్చివేతల విషయంలో హైకోర్టు ఇదే చెప్పింది. కూల్చివేతలు అనేవి తప్పు కాదు, కానీ అడ్డగోలుగా కూలగొడితేనే తప్పు అని చెప్పేసి చెప్పింది. ఇక నేర చరిత్ర ఉన్న వాళ్ళు చట్టసభలకు ఎట్లా వస్తారు? కేసులున్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎట్లయితారు? వాళ్ళు రౌడీజం తదితర కేసులు నేరాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నోళ్ళు ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది? రాజకీయ వ్యవస్థను ప్రభావితం చెయ్యరా అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి గట్టి క్లాస్ బీకింది. ఏంటంటే నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై 3 వారాల్లోగా అభిప్రాయాలు తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైన అంశమని ఆందోళన వెలిపించింది. చట్టసభల ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలని, శిక్ష పడ్డ వారిపై శాశ్వత వేటు వేయాలని కోరుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేస్తే అది నిన్న సోమవారం నాడు వచ్చింది విచారణకి. అంటే 17, 18, 19, 20, 21, 22, 23, 24 అవి 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, అంటే దాదాపు 9 ఏళ్ళు. అంటే ఈలోపు 2 గవర్నమెంట్లు అయిపోతాయి. ఓ రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయిపోతాడు, మళ్ళా కనుక అదే పార్టీలో పోటీ చేసి అదే పార్టీ అధికారంలోకి వస్తే మొదటిసారి ఎమ్మెల్యే అయిన కాబట్టి రెండోసారి మంత్రి కూడా అయిపోతాడు. అంతకాలానికి ఈ కేసు విచారణకు వచ్చింది. జస్టిస్ దీపాకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడితే కొలువులోకి వెళ్ళి తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు. పరీక్ష రాసుకుంటా ఒక స్టూడెంటు నకలు కొట్టిండని చెప్పేసి నకలు కొట్టుకుంటా దొరికితే పరీక్షలోకి వెళ్ళి డిబార్ చేస్తారు. ఒక లంచం తీసుకుంటున్న అధికారిని
ఏసీబీ అధికారులు గుర్తుపట్టి అందులో చేతులు పెట్టించి రసాయనాల పింక్ కలర్ రాగానే తీసుకుంటూ లంచం తీసుకుంటూ అని చెప్పేసి ఉద్వాసన పలుకుతారు, సస్పెండ్ చేస్తారు, ఇంటికి పంపిస్తారు. అదే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీ ఎమ్మెల్యే మీదనో ఎమ్మెల్సీ మీదనో ఇంకోరి మీదనో చర్యలు తీసుకుంటారు. కానీ నేర చరిత్ర ఉన్నోళ్ళను, పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నోళ్ళను, కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళను చట్టసభలకు ఎందుకు రాణిస్తారు? వాళ్ళను కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళను రాజకీయాలకు కావచ్చు చట్టసభలకు ప్రవేశించకుండా శాశ్వతంగా దూరం పెడదామని మీరు ఏమంటారో చెప్పురు అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయాలు అడిగింది. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని కాదు, జనాలను అడగాలి. మీరు చెప్పురు, కింద కామెంట్ చేయరు. కేసులు ఉన్నోళ్ళని, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళని, గూండా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళని, జనాలను బెదిరిస్తోళ్ళని రాజకీయాలకు రానియొచ్చా, చట్టసభలకు రానియొచ్చా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చా చేయొద్దా మీరు కామెంట్ చేయరు. అట్లా రౌడీలందరూ ఒక దాసనారాయణ సినిమా ఉంటుంది కదా, రౌడీ దర్బార్. ముఠాలలో చేరకండి ఆ తమ్ముడు, రౌడీలను పంపకండి ఆ చట్టసభలలో కానీ. దాని మీద ఆయన ఎప్పుడో సినిమా తీసిండు దాసనారాయణరావు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద విచారణ చేపట్టింది. అసలు రాజకీయాలలో కాదు, చట్టసభలలో కాదు, రాజకీయాలకే రాకుండా మొత్తం వాళ్ళని బహిష్కరించాలి, శాశ్వతంగా నిషేధించాలని చెప్పేసి దీని మీద చేసింది. ఒక ప్రతిపాదన పంపింది. మరి దాని మీద కేంద్రము ఏం అభిప్రాయం చెప్తుంది, ఎన్నికల సంఘం ఏం చెప్తుంది చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.